ఇడ్లీ, దోస తిన్నట్లయితే కనుక వెయిట్ ఎక్కువ గెయిన్ అయిపోతాము అనేటువంటి ఒక భయంతో చాలామంది తినడం మానేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి కార్బ్స్ వల్ల ఎక్కువగా ఫ్యాట్ పెరిగిపోతుంది అని. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, మనం తీసుకునేటువంటి ఇంగ్రీడియంట్స్‌ని బట్టి ఉంటుంది. అంటే మన అమ్మమ్మల కాలంలో చూసినట్లయితే కనుక పొట్టు తీయనటువంటి మినపప్పు వాడేవారు. కానీ ఇప్పుడు మనం టైం సేవ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో పాలిష్డ్ పప్పు ఎక్కువగా వాడుతున్నాం. ఇంకా రైస్ కూడా పాలిష్డ్ రైస్ తీసుకుంటున్నాం. సో దీనివల్ల ఇందులో ఉన్నటువంటి ఫైబర్, నైసిన్, పొటాషియం ఇలా ఎన్నో విటమిన్స్, మినరల్స్ అనేవి మిస్ అయిపోవడం జరుగుతుంది. మీరు అనుకున్నట్లుగానే ఎక్కువగా కార్బ్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దానివల్ల ఫ్యాట్ అనేది పెరుగుతుంది. మనం కూడా అన్పాలిష్డ్ పప్పు, అన్పాలిష్డ్ రైస్ తీసుకున్నట్లయితే కనుక ఇందులో ఉన్నటువంటి ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా అందుతూ మరొక వైపున ప్రోబయోటిక్స్ కూడా మనకి అందడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎక్స్ట్రా టైం ఏం పట్టదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ మీకు ఎక్సెస్ అవుతుంది తప్ప అంతకు మించి ఎక్కువ టైం ఏం వేస్ట్ అయ్యేది ఏమి ఉండదు. కాబట్టి మనం కొంచెం సమయాన్ని కేటాయించుకున్నట్లయితే కనుక మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇడ్లీ, దోశ అనేవి మనకి చక్కగా ఉపయోగపడతాయి.